హాయ్, నేను మీ డాక్టర్ హర్ష మండల, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఇవాళ మనం యూట్రైన్ సెప్టమ్ అండ్ దాని ప్రెగ్నెన్సీలో మనకి ఎలాంటి అడ్డంకులు ఉంటాయో దాని గురించి తెలుసుకుందాము. యూజువల్గా మనకి యూట్రైస్ మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి డెవలప్ అయ్యి మధ్యలో ఉన్న ఈ అడ్డుగోడ అనేది డిజాల్వ్ అవుతుంది. అది కొంతమందిలో మనకి యూట్రస్లో అది డిజాల్వ్ కాకుండా సెప్టమ్ లాగా ఉండిపోతుంది అనమాట. ఇలా సెప్టమ్ లాగా ఉండిపోతుంది. సో అది మనకి కంప్లీట్గా ఉంటే కంప్లీట్ సెప్టమ్ అంటారు, లేకపోతే చిన్నగా పార్షియల్గా ఉంటే పార్షియల్ సెప్టమ్ అంటారు. సో మనకి ఇలాంటి వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ అనేది డిలేగా రావడము, లేకపోతే ఒకవేళ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయినా రికరెంట్గా అబార్షన్స్ రావడం అనేది చూసుకుంటా ఉంటాము. సో మరి దీన్ని ఎలా గుర్తించవచ్చు అని అంటే అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా, లేకపోతే 3D స్కాన్ ద్వారా, హిస్ట్రోస్కోపీ ద్వారా మనం దీన్ని గుర్తిస్తాము. యూజువల్గా మనకి పిండం అనేది అక్కడ అతుక్కుంటే ఆ పొరలో మనకి కొంచెం బ్లడ్ సప్లై తక్కువ ఉండడం వల్ల రికరెంట్ అబార్షన్స్ చూసుకుంటా ఉంటాం. మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి మేడం అని అడుగుతూ ఉంటారు. సో మనం ఏంటంటే హిస్ట్రోస్కోపీ ద్వారా లోపలికి కెమెరా పంపించుకుని రిసెక్షన్ కానీ లేకపోతే సిజర్స్తో కట్ చేయడం కానీ చేస్తే మనకి దాన్ని మెట్రోప్లాస్టీ అంటారు. దానివల్ల మనకి మంచి రిజల్ట్స్ అనేది చూస్తూ ఉంటాము.